ఉన్నామా? యెహోషువ మాట్లాడుతున్నారు. మానవునికున్న మంచి లక్షణం ఏంటండి? మానవునికున్న మంచి లక్షణం ఏంటంటే చేసిన మేలు మరిచిపోవటమే మానవునికున్న మంచి లక్షణం. సహాయం కావలసి వచ్చినప్పుడు ఆ సహాయం చేసేవాడు దేవుళ్ళ కనిపిస్తాడు. ఉదాహరణకి బాధలో ఉన్నటువంటి వాడికి, వేదనలో ఉన్నటువంటి వాడు ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుళ్ళలాగా ఉన్నావు, నువ్వు దేవుళ్ళలాగా వచ్చావు, దేవుళ్ళలాగా కనిపిస్తున్నావు అంటాడు. వాడు డబ్బులు ఇచ్చినంతవరకు. డబ్బులు తీసుకునేటప్పుడు వాడు దేవుళ్ళలాగా కనపడతాడు. తిరిగి ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు అదే దేవుడు దయ్యంలాగా కనపడతాడు. దయ్యంలాగా పట్టి పీడిస్తున్నా ఎక్కడికన్నా వెళ్తావా? వీడు అవసరం పోయింది కదా, అవసరం తీరేంతవరకు వాడు చుట్టూ తిరుగుతావు. నీ కాళ్ళు పట్టుకుంటా, కాళ్ళు అనుకోకపోతే ఏమనుకుంటాం అని అట్లా ఎన్నో మాటలు చెప్తాం అవసరం అయిపోయిన తర్వాత. అందుకని ప్రియులరా, మానవునికున్న మంచి లక్షణం ఏంటంటే చేసిన మేలు మరిచిపోవటమే మానవునికున్న మంచి లక్షణం. ఆపత్కాలంలో నేను దేవునికి మొర్రపెట్టాను, యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి నా కుటుంబము నిత్యము నీ సన్నిధానములో ఉండుటకు దానిని స్థిరపరచు అని దైవజనుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలీల ప్రజలతో